ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనం చూసుకుందాం. ఈరోజు ఒక ఇష్యూ చాలామంది నేటి దినాన మద్యము సేవించేటటువంటి వారు మాట్లాడే లేదా తమను తాము సాకుగా చూపించుకునేటటువంటి కొన్ని విషయాలు వాటి గురించి దేవుని వాక్యం మనకి ఏమి వివరిస్తూ ఉంది అనేటటువంటి ఆ సత్యాన్ని ఈరోజు మనం గ్రహించబోతా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఉంటున్నటువంటి మొదటి భాగమును మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఆలోచించండి, పౌలు ఆత్మపూర్ణులై ఉండుడి అనే దాన్ని మాట్లాడక ముందుకు ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన హెచ్చరిక ఇది అని ఇక్కడ మనము నేటి దినాన క్రైస్తవ సంఘము గుర్తించాలి. ఏమిటా విషయము అనేటటువంటిది ఇక్కడ మనం గమనించినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఈ విషయాన్ని ఈరోజు మనము గమనించబోతా ఉన్నాం. మద్యముతో మత్తులై ఉండకుడి అనేటటువంటి ఈ మాటను గనక మనం గ్రహించినట్లయితే, అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము లేదా మాట్లాడుతున్నటువంటి సత్యమును గనక మనం ఆలోచిస్తే క్లియర్గా మద్యము సేవించడము లేదా మత్తులై ఉండడము దేవుని వాక్యము ప్రతిసారి కూడా ఖండిస్తున్నట్లుగా మనము గ్రహించగలుగుతూ ఉంటాము. వెదర్ ఇట్ మే బీ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ ఇట్ మే బీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అది క్లియర్గా పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా ఈ మద్యము సేవించడం లేదా మత్తులై ఉండడమును దేవుని వాక్యము స్పష్టముగా ఖండిస్తూ ఉంటుంది. ఈ వాక్యాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఒక 2 భాగాలు, అట్లాగే కొత్త నిబంధనలో ఒక 2 భాగాలను ఈ దేవుని వాక్యము మద్యపానమును సేవించడం ఖండించేటటువంటి విషయాన్ని చెబుతున్నట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటాము. రాజైనటువంటి ఆహాబు విషయములో మొదటి రాజులు గ్రంథము 20వ అధ్యాయం 16 నుంచి 34వ వచనంలో మనం అక్కడ క్లియర్గా గమనించినట్లయితే దేవుని వాక్యము అక్కడ మద్యపానమును సేవించడము ఖండిస్తూ ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. అక్కడ మనం గమనించినట్లే బెన్హదదు తన యొక్క పొత్తులో ఉంటున్నటువంటి రాజులు వీరందరూ కూడా మద్యమును సేవించినటువంటి సమయంలో కాదా చంపబడినటువంటి విషయము కేవలం బెన్హదదు. అంటే ఈయన వారిని మత్తులుగా చేసుకోవడము ద్వారా తన యొక్క ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. అట్లాగే లోతు మత్తుడై ఉన్నటువంటి సమయంలో కాదా పాపము తన కూతురులతో ఆ పాపము జరిగించినటువంటి విషయము. ఇంకా మనం అక్కడ గుర్తించినట్లయితే రాజైనటువంటి బెల్షస్సరు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట మనం ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా అక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ మత్తులై ఉన్నటువంటి సమయంలోనే ఆ బెల్షస్సరు రాజు ఏమన్నాడు, యెరూషలేములో మందిరంలో నుండి తెచ్చినటువంటి ఉపకరణములను అవి అవసరం ఉందా అంటే క్లియర్గా బైబిల్ కండెమ్స్ డ్రంకెన్నెస్. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అట్లాగే కొత్త నిబంధన గ్రంథంలో గనక మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ 11వ అధ్యాయము అక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఇది 27వ వచనం నుండి 30వ వచనం వరకు గల వాక్య భాగంలో మనం ఆలోచించినట్లయితే సమ్ పార్టిసిపేట్ ఇన్ దోస్ ఈవెంట్స్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దాని గురించే ఇక్కడ ప్రశ్నించబడుతున్నటువంటి గొప్ప మాట. కొంతమంది అటువంటి విందులలో తాగుబోతు విందులలో మత్తులై ఉంటూ పాల్గొంటారు. అట్లాగే పవిత్రమైనటువంటి ప్రభు బల్లలో కూడా చెయ్యి వేస్తూ ఉంటారు. అందుకనే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో
వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఈ మాటను మనం స్పష్టంగా గుర్తించాలి. ఇది దేవుడిస్తున్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి నియమాల్లో ఒకటి బాప్టిజం, ఒకటి ప్రభు వల్ల అయితే, ఈ అత్యంత పవిత్రముగా ఆచరించేటటువంటి ఈ ప్రభు వల్లను అపవిత్రపరచడము తగదు. ఈ విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. ఇంకా మనం అక్కడ ఆలోచించాల్సినటువంటి స్పష్టమైనటువంటి సత్యాన్ని గనక మనం ఆలోచిస్తే, ఈ మద్యమును సేవించడమును గురించి లేదా మత్తులై ఉండడమును గురించి దేవుని వాక్యం ఇంకా ఏమి చెబుతుంది? పేతురైతే దాన్ని ఆ పాపము యొక్క లిస్టులో దానిని పెట్టినట్లు, అంటే ఇతర పాపాలతో కలిపి దాన్ని కూడా సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, మనం మాట్లాడుతున్నటువంటి విషయం అది. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఇక్కడ క్లియర్గా మనం ఆలోచించినట్లయితే మద్యపానము అట్లాగే త్రాగుబోతుల విందులు, ఇటువంటి వాటిలో ఇప్పటి వరకే చేసింది చాలు, ఇక నుండి వాటిలో పాల్గొనకూడదు అని క్లియర్గా అక్కడ చెప్పబడుతుండడం మనం గ్రహించగలుగుతూ ఉంటాము. కాబట్టి ఏ సందర్భంలో అయినా క్లియర్లీ ది స్క్రిప్చర్ కండెమ్స్ వైన్, స్పష్టముగా మద్యమును సేవించడం దేవుని వాక్యము కొట్టివేస్తూ ఉంది. అంటే దాన్ని సేవించకూడదనే స్పష్టమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉంది, మత్తులై ఉండకూడదు. అయితే ఇదే కోణంలో మనం ఆలోచించినట్లయితే మరికొన్ని సందర్భాల్లో మరి ఆ ద్రాక్షారసము తీసుకోమని చెప్తుండడం మనం చూడగలుగుతూ ఉంటాము కదా. మరి దాని విషయంలో వాట్ ఈజ్ ద ఆన్సర్? ఆల్రెడీ మనకు తెలుసు, తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు మనం ధ్యానం చేశాము. తన వంటిలో ఉంటున్నటువంటి ఆ జబ్బు నిమిత్తము అప్పుడప్పుడు మంచినీళ్ళు మాత్రమే కాదు, కొంత ద్రాక్షారసము తీసుకోమని చెబుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అట్లాగే కానా విందులో కూడా ద్రాక్షారసం పంచిపెట్టారు కదా. అట్లాగే మనం ఇంకా ఆలోచించినట్లయితే మంచి సమరయోని కథలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, ఆ మంచి సమరయుడు ఆ గాయపడినటువంటి వ్యక్తికి అంటే ఆ గాయం మీద ద్రాక్షారసము పోసి ఆయన కట్టినట్లుగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఈ విషయంలో మరి మనం ఏమి చూడగలుగుతాం? దీని విషయంలో వాట్ విల్ బీ అవర్ ఆన్సర్? ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనము ఆలోచించాలి. కొన్ని ప్రశ్నలు మనము గ్రహించినట్లయితే, ఈ మద్యము సేవించడము సరైనదా, లేకపోతే దేవుని వాక్యం ప్రకారము ఏమి చెబుతా ఉంది అనేటటువంటిది మనం ఆలోచించగలుగుతూ ఉంటాము. ఆ మొదటి ప్రశ్న మనం ఇక్కడ గమనించినట్లయితే, ఈరోజు చెప్పబడుతున్నటువంటి ద్రాక్షారసము, మద్యము లేదా వైన్ అనేటటువంటి మాట బైబిల్ కాలంలో చెప్పబడుతున్నటువంటి ఆ వైన్ అనేటటువంటి ద్రాక్షారసం అనేటటువంటి మాట ఒకటేనా? స్పష్టంగా ఇట్ ఈస్ నో వే ఇట్ ఈస్ ద సేమ్. అది ఖచ్చితముగా ఆనాడు చెప్పబడుతున్నటువంటి ద్రాక్షారసము, ఈనాడు చెప్పబడుతున్నటువంటి ద్రాక్షారసము అని వైన్ అని ఏదైతే చెబుతా ఉన్నామో అది పూర్తిగా వేరని మనం గ్రహించగలుగుతూ ఉంటాము. టుడేస్ వైన్ ఈజ్ అ స్ట్రాంగ్ డ్రింక్. స్పష్టముగా అది చాలా బలమైనటువంటి మోతాదులో ఉంటున్నటువంటి ఒక సేవించేటటువంటి పానీయముగా ఈ నేటి దినాన చెప్పబడుతున్నటువంటి మద్యమును గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. ఆనాడు మనం గ్రహించాల్సినటువంటి సత్యమును గనక మనం ఆలోచించినట్లయితే, ఈ ద్రాక్షారసమును అక్కడ వారు తయారు చేసేటటువంటి విధానము నేటి దినాన
ఇక్కడ ఏదైతే వైన్ అని చెప్తుందో అది తయారు చేయబడుతున్నటువంటి ఆ విధానము పూర్తిగా వేరుగా మనం గుర్తించగలగాలి. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము, అక్కడ న్యాచురల్‌గా ఫర్మెంట్ అయినటువంటి విషయము, అది న్యాచురల్‌గా అది చేయబడినటువంటి ద్రాక్షారసముగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటాము. నేటి దినాన వివిధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతూ, అంటే మత్తు కలిగించే విధముగా వాడుతూ చేయబడుతున్నటువంటి విషయము. కాబట్టి మన మొదటి ప్రశ్నకు ఆన్సర్, ఆ బైబిల్ కాలంలో ఉన్నటువంటి ద్రాక్షారసం నేటి కాలంలో చెప్పబడుతున్నటువంటి వైన్ ఒకటి కాదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే, ఇది సేవించడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ? దీనికి ఆన్సర్ చేసుకోగలిగితే అసలు దాని గురించి మనం ఆలోచించాలో ఆలోచించొద్దో మనం చెప్పగలుగుతాం. ఆలోచించండి, మద్యము సేవించినటువంటి వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటి? అంటే మత్తులై ఉండేటటువంటి వారి యొక్క నోటి మాటలు ఎట్లా వస్తూ ఉంటాయి ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి ఒక సత్యాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఆనాటి కాలంలో విందులలో కేవలం అక్కడ మనం గుర్తించినట్లయితే అతిథులకు ఒక వెల్కమ్ డ్రింక్గా ఇవ్వబడుతున్నటువంటి ద్రాక్షారసముగా మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం, నేటి దినాన వైన్ అనేది చెప్పబడుతుందో అది ఏం చేసేస్తుందంటే మత్తులుగా చేసి వారు ఏం మాట్లాడుతూ ఉంటున్నారో అక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు అటెండ్ అయినటువంటి కానా విందులో ఉపయోగించబడటం లేదా సర్వ్ చేయబడినటువంటి ద్రాక్షారసము వేరు. అట్లాగే అక్కడ బెల్షస్సరు రాజు అక్కడ విందును ఏర్పాటు చేసినప్పుడు సర్వ్ చేసినటువంటి, అంటే అందించబడినటువంటి ద్రాక్షారసము వేరు. ఈ బెల్షస్సరు రాజు సేవించినటువంటి ఆ ద్రాక్షారసం ఏం చేస్తూ ఉంది? మత్తులుగా చేసేసి. కానీ ఇక్కడ సర్వ్ చేయబడినటువంటి ద్రాక్షారసం మత్తులుగా చేయడం లేదు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటనంటే, అది అవసరమా అంటే దానికి జవాబు, ఇది సేవించడం ద్వారా మత్తులైపోయి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. క్లియర్లీ ఇట్ లీడ్స్ టు సిన్. ఇది పాపమునకు దారి తీస్తుంది. మరి పాపమునకు దారి తీసేటటువంటి ఈ మద్యము లేదా ద్రాక్షారసం అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ కాలంలో, నేటి దినాన వైన్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో సేవించడం అవసరమా అంటే ఖచ్చితంగా నో, బికాస్ ఇట్ ఈస్ లీడింగ్ టు సిన్. క్లియర్గా మనం గ్రహించినట్లయితే తాగినటువంటి వ్యక్తి తాను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థము కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది పాపమునకు దారి తీస్తుందని అంటే, వై టు థింక్ ఆఫ్ దట్? ఎందుకు దాని గురించి ఆలోచించాలి? ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ రెండో ప్రశ్నకు ఆన్సర్ కూడా నో అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ మనము కొంతమంది సాకుగా చెప్పుకునేటటువంటి విషయము మనం గ్రహించినట్లయితే, మాకు అంటే నా ఆరోగ్యం మంచిగా ఉండటానికి లేదా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అనేటటువంటి ఆ విషయాన్ని కనుక ఇక్కడ ఆలోచిస్తే, ఇది అలవాటుగా మారిపోతుందా లేదా? ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ అలవాటు విషయంలో మనం ఒకవేళ గ్రహించినట్లయితే, దేవుని వాక్యంలో క్లియర్గా పౌలు కొరింథీ పత్రికకు రాస్తూ చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఆలోచించండి, ఈ మాట ఎంత లోతైనటువంటి సత్యం. అంటే ఈ మద్యము సేవించడము ద్వారా నువ్వు దానికి అడిక్ట్ అయిపోతా ఉన్నావా? అది నీకు అడిక్ట్ అవుతా ఉందా? నువ్వు దానికి లోబడిపోతా ఉన్నావా? అది నీకు లోబడుతూ ఉందా?
ఇది అలవాటైపోతే నేటి దినాన మనం గ్రహించాల్సినటువంటి సత్యము, అది నిన్ను లోపరుచుకొని పాపము చేసే విధముగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే యు క్లియర్లీ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ వైన్. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ కూడా మనకు వచ్చేటటువంటి అది ఒకవేళ అలవాటైపోతే, అలవాటుగా ఉంటే, ఇక్కడ కూడా క్లియర్లీ ఇట్ ఈస్ కండెమ్మింగ్. ఇంకా మనము నాలుగో విషయాన్ని గనక ఆలోచిస్తే, ఇది నన్ను నాశనం చేసేదా, నన్ను నిలబెట్టేదా? ఇప్పుడు తాగితే తాగకపోతే నాకు నా జీవితంలో జరిగేది ఏమిటి? క్లియర్గా ఇట్ ఈస్ అ పొటెన్షియల్లీ డిస్ట్రక్టివ్. అది నాశనము చేసేదే కానీ నిన్ను ఏ రకంగా కూడా తాగినటువంటి వాడు ఎవడైనా బాగుపడ్డాడనేటటువంటి మాట ఎక్కడన్నా మనం చూడగలుగుతామా? ఈ రోజుల్లో మనం చూడగలుగుతామా? చూడలేము. మరి అంటే అది నిన్ను నాశనం చేసేదని తెలిసి కూడా ఇఫ్ యు ఆర్ స్టిల్ అడిక్టెడ్ టు దట్, ఇట్స్ ఆఫ్ నో మ్యాటర్ ఆఫ్ స్పీకింగ్ రిగార్డింగ్ దట్. ఇంకా అక్కడ స్పష్టంగా అది నిన్ను నాశనం చేస్తుందని తెలిసి కూడా నువ్వు ఇంకా సేవించాలనుకుంటే అది ఇక్కడ నీకు హాని చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నలకు జవాబులను మనం గమనించాలండి. అది నీకు హాని చేస్తుందని తెలిసి కూడా నువ్వు ఇంకా సేవించాలనుకుంటే నిన్నటి దినాన్ని ఆలోచించాలి. ఎంతమంది తాగుబోతుల కుటుంబాలు రోడ్డు మీద పడిపోలేదు? తాగి తాగి చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి లేక ఆ కుటుంబాలు ఎంత విలవిలలాడుతూ ఉన్నాయో ఈరోజు ఆలోచించాలి. ఎందుకనంటే ఇటువంటి దాన్ని దేవుని వాక్యం ఖండిస్తూ ఉంది. ఇంకా ఐదో విషయాన్ని కనుక మనం, ఇది ఇతర విశ్వాసులను అఫెండ్ చేస్తుందా? వారిని ఒకవేళ అంటే నొప్పిస్తుందా అని ఆలోచించండి. అక్కడ దేవుని వాక్య భాగంలో స్పష్టంగా పౌలు ఆల్రెడీ మనం చూసుకున్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే, ఇతరులు అంటే ఆ విగ్రహంలోకి అర్పించిన దాన్ని తినకూడదు అనేటటువంటి ఆ మాటలో మనం అక్కడ చూసినట్లయితే, ఇది కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులను అఫెండ్ చేస్తుందని చెప్పడం మనం అక్కడ చూడగలం. సో రిగార్డింగ్ ఇన్ ద సేమ్ వే వెన్ ఇట్ కమ్మింగ్ టు డ్రింకింగ్ వైన్, మద్యము సేవించడం లేదా ద్రాక్షారసమును తాగడము క్లియర్లీ అఫెండ్స్ అదర్ క్రిస్టియన్స్. అంటే ఇక్కడ క్లియర్గా ఇతర విశ్వాసులను అది కండెమ్ చేస్తూ ఉంటుంది. క్లియర్లీ అంటే ఇది మనకు ఎన్నో ఇతర విశ్వాసులను అది దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ నేటి దినాన క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఇంకా విచారకరం, పాస్టర్లు కూడా తాగేటటువంటి వారు ఉన్నారు, పాటలు పాడేటటువంటి వారు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సభలలో వాయిద్యకారులు వాయించేటటువంటి వారు కూడా తాగేవారు ఉన్నారనంటే ఎంత విచారకరమైనటువంటి విషయం. క్లియర్లీ ఇట్ ఈస్ అఫెండింగ్ అదర్ క్రిస్టియన్స్. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే మరో ప్రశ్నకు జవాబు మనం ఇక్కడ గుర్తించాలి. ఇది నా యొక్క క్రైస్తవ సాక్ష్యాన్ని దెబ్బతీస్తుందా? తెలీదా మనకి? ఖచ్చితంగా దెబ్బతీస్తుంది కదా. ఏం చేస్తూ ఉంది? నీ యొక్క క్రైస్తవ సాక్ష్యమును నువ్వు కోల్పోతా ఉన్నావు. ఇక్కడ క్లియర్గా నీ యొక్క సాక్ష్యమును కాపాడుకోవడానికి బదులు ఇక్కడ నువ్వేం చేస్తూ ఉన్నావనంటే నీ సాక్ష్యమును నువ్వు ఇట్టి దానికి అడిక్ట్ అవ్వడం ద్వారా కోల్పోతా ఉన్నావు. ఎందుకు? విల్ బి నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, రాదర్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ స్టూపిడ్ వైన్. మనము దేవునికి లోబడేటటువంటి వారముగా ఉండము. ఆ సమయంలో దేనికి లోబడేటటువంటి వారముగా ఉంటాము? ఈ ద్రాక్షారసముకు లోబడేటటువంటి వారముగా ఉంటాము. అల్టిమేట్గా ఇది అసలు కరెక్టా కాదా? సేవించడము, ద్రాక్షారసము త్రాగడం కరెక్టా కాదా? ఏ ప్రశ్నకైనా జవాబు అవును అని వచ్చిందా అండి? మనం వేసుకున్నటువంటి ప్రశ్న, ఇది నా సాక్ష్యాన్ని దెబ్బతీస్తుందా అంటే దెబ్బతీస్తుంది.
అట్లాగే ఇతర విశ్వాసులని అఫెండ్ చేస్తుందా అంటే అఫెండ్ చేస్తుంది. ఇంకా మనం ఆలోచించినట్లయితే అది నాకు నాశనం కలుగజేస్తుందా అంటే అవును, నాశనం కలుగజేస్తుంది. ఇంకా అది అలవాటైపోతే నా కుటుంబానికి, లేకపోతే ఒకవేళ చచ్చిపోతే అది నష్టము కలిగించేది. ఇది సరి అయినటువంటి ఆలోచన అంటే కానే కాదు. ఇంకా మనం అక్కడ ఇది అవసరమా అంటే అవసరమే కాదు. ఇంకా బైబిల్ కాలంలో ఉన్నటువంటి ద్రాక్షారసం, ఈ కాలంలో ఉన్నటువంటి ద్రాక్షారసం ఒకటేనా అంటే కాదు. ఇన్ని ప్రశ్నలకు మనం గమనించినట్లయితే ఏది కూడా ఎస్ అని వచ్చిందా అండి? మరిప్పుడు మనం ఆన్సర్ చేసుకోవాల్సి వస్తే, జవాబు చెప్పుకోవాల్సి వస్తే, దేవుని వాక్య భాగంలో ఈరోజు మనం చూసినటువంటి విషయము, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మాట ఒకసారి గ్రహిస్తే, ఈజ్ ఇట్ రైట్? ఆ మాత్రం వివేచించలేనటువంటి స్థితిలో అయితే లేము కదా. గుర్తించాలి. అంటే వారికి వారు అప్పుడప్పుడు త్రాగుతాము, లేదా నా బాధలు పోవడానికి, నా బాధలు మర్చిపోవడానికి తాగుతాను అని అంటే సరైనదేనా? కానే కాదు. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి సత్యము క్లియర్గా మనము ఇక్కడ గ్రహించాల్సినటువంటి మద్యము సేవించేటటువంటి వారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఇక్కడ ఒక దైవజనుడు ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు వచ్చి అప్పుడప్పుడు నేను కొంచెం మా స్నేహితులతో బీర్ తాగుతూ ఉంటాను, అది అప్పుడప్పుడు నాకు కొంచెం బాధ కలిగిస్తుంది, లేదా నాకు వేదన కలిగిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం, ఆ దైవజనుడు వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీకు వేదన కలిగించేది నువ్వెందుకు సేవించాలి? అంటే నీకు వేదన కలిగిస్తుందనంటే స్పష్టముగా, నీకు బాధ కలిగిస్తుంది అని అంటే ఖచ్చితముగా అది నిన్ను తప్పుకు దారితీస్తుంది, లేదా అది తప్పు కాదా? అంటే ఆ తప్పును నువ్వు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? ఈ ప్రశ్నలకు జవాబులు తాగేటటువంటి వారు, మత్తులైతున్నటువంటి వారు ఈనాడు ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి విషయము. ఆలోచించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, మీరు ఏమి చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు. అంటే ఈ పానము విషయంలో మనం ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయము, ఈజ్ ఇట్ గ్లోరిఫైయింగ్ మై గాడ్ ఆర్ ఈజ్ ఇట్, అది నా దేవునికి ఇన్సల్టింగ్గా ఉందా, మహిమపరిచేదిగా ఉందా? ఆ ప్రశ్న నీవు ఈ పాయింట్లో వేసుకో. ఆ ప్రశ్నకు ఇఫ్ యూ కెన్ ఆన్సర్ క్లియర్లీ, నువ్వు తాగాలా వద్దా అనేటటువంటిది యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. కాబట్టి క్లియర్గా ఇక్కడ మన ప్రశ్నకు జవాబు, మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది. ఇట్ లీడ్స్ టు మెనీ డిస్ట్రక్టివ్ సిన్స్, అంటే అది అనేకమైన పాపములకు దారితీస్తూ మన జీవితాలను నాశనము చేస్తుంది. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు నీ వాక్యం హెచ్చరిస్తున్నాడు, ఏ ప్రశ్నలకు కూడా మాకు సరి అయినటువంటి జవాబు రాలేదు. అంటే క్లియర్గా ఈ మద్యం అనేటటువంటిది బైబిల్ కాలంలో చెప్పబడుతున్నటువంటి మద్యం, నేటి కాలంలో మేము ఆలోచించేటటువంటి ఈ వైన్, ఆ మద్యం అనేటటువంటి పూర్తిగా వేరుతుంది. అంత మట్టుకే కాదు, అది నాశనం చేస్తుంది, అది మమ్ములనే లోబరుచుకుంటాం. అటువంటి సమయంలో అయ్యా ద ఓన్లీ ఆన్సర్ వి గెట్, మత్తులై ఉండకూడదు దానితో. ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి వ్యక్తి గ్రహించుకొని అట్టి వాటికి లోనై ఉండకుండా అయ్యా నీవు శక్తినిస్తావు అందులో నుంచి బయటికి రాడు, ఆ విషయాన్ని గ్రహించుకునడానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.